హాయ్ హాయ్ ఎవ్రీవన్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో మనం ఆల్రెడీ 2 టాపిక్స్ డిస్కస్ చేసాం, మాస్ డెన్సిటీ అండ్ వెయిట్ డెన్సిటీ. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద థర్డ్ ప్రాపర్టీ, దట్ ఈస్ స్పెసిఫిక్ వాల్యూమ్. సో స్పెసిఫిక్ వాల్యూమ్ గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒకసారి మాస్ డెన్సిటీని రీకాల్ చేయాలి. వాట్ ఈస్ మీన్ బై మాస్ డెన్సిటీ? సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, మాస్ డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ మాస్ పర్ వాల్యూమ్. సో సింపుల్గా డెఫినేషన్ రూపంలో చెప్పాలంటే, సో మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే 1 యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ ఆక్యుపై చేసింది అనేదే మాస్ డెన్సిటీ. సో మీరు ప్రీవియస్ వీడియో చూడండి, నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మాస్ డెన్సిటీ అంటే ఏందో. సో ఒక యూనిట్ వాల్యూమ్లో, సో ఇక్కడ ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ ఆక్యుపై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక ఎగ్జాంపుల్ నేను ఒక యూనిట్ వాల్యూమ్లో 50 kgs అనే మాస్ ఆక్యుపై చేసిందని ఇక్కడ చూపించాను. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ మాస్ డెన్సిటీ. సో మాస్ డెన్సిటీకి మనకి ఇంకో పేరే ఉంది, స్పెసిఫిక్ మాస్ ఉంది. సో స్పెసిఫిక్గా నేను మాస్ గురించి డిస్కస్ చేస్తున్నాను, మాస్ గురించే. సో స్పెసిఫిక్గా మాస్ గురించే. సో ఇక్కడ మాస్ గురించి నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ ది ఫ్లూయిడ్. కానీ నాకు ఇక్కడ బెంచ్ మార్క్ ఏంది? వాల్యూమ్. వాల్యూమ్ అనేది ఎంత ఇక్కడ నేను పెట్టినాను? 1 యూనిట్ వాల్యూమ్ అన్నాను. అంటే అది 1 మీటర్కి ఇవ్వచ్చు, 1 సెంటీమీటర్కి ఇవ్వచ్చు, 1 మిల్లీమీటర్కి ఇవ్వచ్చు. ఓకే, సో 1 యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ ఆక్యుపై చేసింది అనేదే మాస్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ మాస్. స్పెసిఫిక్గా నేను మాస్ గురించే డిస్కస్ చేస్తున్నా కాబట్టి అది మాస్ డెన్సిటీ అయింది, లేకపోతే స్పెసిఫిక్ మాస్ అయింది. సో మాస్ డెన్సిటీకి మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు, మాస్ బై వాల్యూమ్. సో డెఫినేషన్ అయితే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఇన్ ద సేమ్ మేనర్, వాట్ ఈస్ మెన్ బై స్పెసిఫిక్ వాల్యూమ్? స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంది? స్పెసిఫిక్గా ఇక్కడ నేను వాల్యూమ్ గురించే డిస్కస్ చేస్తున్నాను, వాల్యూమ్ గురించే. సో ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్కి డెఫినేషన్ ఏంది? సో ఒక యూనిట్ మాస్ అనేది ఎంత వాల్యూమ్లో ఆక్యుపై అవుతుంది అనేది స్పెసిఫిక్ వాల్యూమ్. సింపుల్గా చూడండి, ఒక యూనిట్ మాస్, ఒక కేజీ ఆబ్జెక్ట్ అనేది ఎంత వాల్యూమ్లో ఆక్యుపై అయింది అనేది ఆ ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్గా మనం వాల్యూమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వీఆర్ ఫైండింగ్ ద వాల్యూమ్. మనం ఇక్కడ వాల్యూమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి స్పెసిఫిక్ వాల్యూమ్ అయింది. ఇక్కడ మనం మాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి స్పెసిఫిక్ మాస్ అయింది. కానీ ఇక్కడ బెంచ్ మార్క్ ఏంది? ఇక్కడ వాల్యూమ్. ఎంత వాల్యూమ్? అది యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ ఆక్యుపై చేసింది అనేదే మాస్ డెన్సిటీ. అదే ఇక్కడైతే ఒక యూనిట్ మాస్కి ఎంత వాల్యూమ్ కావాలి అన్నదే స్పెసిఫిక్ వాల్యూమ్. సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఒక ఫార్ములా ఏంది? వాల్యూమ్ పర్ మాస్. సో వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్ పర్ సెకండ్, అది మాస్ అనేది కేజీ. సో అక్కడ అదే స్పెసిఫిక్ మాస్ అయితే, అదే మాస్ డెన్సిటీ అయితే మాస్ పర్ వాల్యూమ్. అంటే మాస్ అంటే కేజీ, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ మాస్ని మనం కేజీలో మెజర్ చేస్తాము, వెయిట్ని న్యూటన్లో మెజర్ చేస్తాము. ఓకే, కేజీ అంటే వెయిట్ కాదు, ఇక్కడ కేజీ అంటే మాస్. ఓకే, సో డెఫినేషన్ ఏముంది ఇక్కడ? సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఏ యూనిట్ మాస్. ఒక యూనిట్ మాస్కి ఎంత వాల్యూమ్ కావాలి దాన్నే మనం స్పెసిఫిక్ వాల్యూమ్ అంటున్నాము. సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఫార్ములా ఏంది? వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ బై మాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్. సో మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇక్కడ మనకి ఫార్ములా ఉంది. సో ఈ వాల్యూమ్ అనేది మాస్, మ్యాథమెటికల్గా మనం కిందకి పంపిస్తే ఉంది మాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. సో వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ కిందకు వచ్చింది, మాస్ కిందకు వచ్చింది. సో మాస్ బై వాల్యూమ్ అంటే ఏం చెప్పొచ్చు? మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. మాస్ బై వాల్యూమ్ అంటే ఏంది? మాస్ బై వాల్యూమ్ అంటే ఇట్ ఈస్ డెన్సిటీ. సో 1 by density. సో వీ కెన్ సే దట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ mass density. Specific volume is inverse of mass density. So specific volume is inverse of specific mass. So this is about specific volume. సో ఒక కేజీ ఫ్లూయిడ్ లేకుంటే ఒక కేజీ సాలిడ్ ఆబ్జెక్ట్కి ఎంత స్పేస్ కావాలి, ఎంత వాల్యూమ్ కావాలి అనేది స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్గా మనం వాల్యూమ్ని మెజర్ చేస్తున్నాము, అందువల్ల స్పెసిఫిక్ వాల్యూము. ఈ కండిషన్లో నా బెంచ్ మార్క్ ఏంటి? మాస్ ఎంత? 1 kg. ఓకే, అది స్పెసిఫిక్ మాస్ అయితే, అంటే మాస్ డెన్సిటీ ఆ స్పెసిఫిక్ మాస్. ఇక్కడ నాకు స్పెసిఫిక్గా నేను దేని గురించి డిస్కస్ చేస్తున్నాను? మాస్ గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి, సో
ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ ఆక్యుపై చేసింది అనేదే స్పెసిఫిక్ మాస్. ఇక్కడ బెంచ్ మార్క్ ఏంది, ఇక్కడ వాల్యూమ్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెసిఫిక్ వాల్యూమ్ అండ్ స్పెసిఫిక్ మాస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.